మాది చింతలకుంట గ్రామం, కేటిదొడ్డి మండలం, గద్వాల జిల్లా. మేము నామినేషన్ వేయాలని చింతలకుంట నుండి పోటీ చేయాలని చింతలకుంట నుండి వెళ్తుంటే ఎర్సందూర్లే నామినేషన్ వేయడానికి ఆఫీస్ పెట్టిండ్రు. ఆడికి నన్ను ఒక ఇద్దరు పిల్లల్ని ఎమ్మడేసుకొని పోతే అంతకుముందు కూడా ఊర్లో బెదిరించిండ్రు. నా ఎమ్మడి ఎవరెవరు పోతారంటే వాళ్ళ ఇంట్లో పోయి పలానోడు నామినేషన్ పోతారు మీరు పోవద్దని బెదిరించిండ్రు. బెదిరించిన తర్వాత వాళ్ళు ఎదవాడు రాకుంటే నా జమకి ఎవరో ఒక ఇద్దరు పిల్లలు పట్టుకుని పోయింటే నన్ను ముందర కొనిచ్చింటే ఎన్నుకుంటూ వచ్చి ఆ పిల్లల్ని దాడి చేసి కొట్టి ఆ కాయిదాలు ఏముండవో గుంజుకొని చింపేసి మమ్మల్ని నామినేషన్ లేనట మమ్మల్ని కొంచెం తిప్పలు పెట్టి మాకు 3 అయిండే టైం అంతవరకు మమ్మల్ని చాలా కష్టాలు పెట్టి నామినేషన్ లేనట చేసిండ్రు. మాకు ఒక్కటే న్యాయం చేయగల మీరు అంతా ఆఫీసర్ కలిసి అందరినీ ప్రజాసేవల వల్ల మేము ఒకటి నామినేషన్ వేసి పోటీతో గెలుచుకున్నాం, డబ్బుతో కాదు. ఈ ప్రజాసేవలు మొత్తం డబ్బుతోనే గొలుసాలంటే ఈ రాజ్యాంగం పడవలు బతకలేరా? రాజకీయం చేసేది వద్దా? మేము ఒకటే ఏం డబ్బు లేకున్నా ఒక జనాలుల్లా ఓటింగ్ ఉంది, అది దన్నన సాధిస్తామని చూస్తే వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా ఫోకస్ చేసి మమ్మల్ని చాలా కష్టాలు పెట్టి నామినేషన్ అయినట్టు కూడా చేస్తున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు మాకు కోరుకునేది నామినేషన్ అది క్యాన్సల్ కావాలా, మళ్ళీ పోటీ చేపియాలా, మమ్మల్ని చాలా కొంచెం తిప్పలు పెడుతున్నారు వాళ్ళు. అదొక్కటి మీకు దయచేసి చెప్తున్నాను, మీరు అలా నా మీద సహకారం చేయాలని ఒక మనవి. సార్ మాకు ఒకటి డబ్బులిచ్చి డబ్బులిచ్చి నామినేషన్లు వేసేది వద్దు. ఓటు హక్కు పెట్టామను, ఓటు నుండి గెలుచుకున్నామను. ఏమనంటే మళ్ళా మీరు కలెక్టర్ సార్ మళ్ళీ మీరు నామినేషన్లు మళ్ళీ చాలు పెట్టండి, దానివల్ల మళ్ళా కొత్తగా నామినేషన్లు పెట్టియండి, పోటీతోని గెలిచండి, అది ఏమనుంటే దానికి రెడీ. వాళ్ళు డబ్బుతోని కొనేమేమో డబ్బుని మేము ఇచ్చినాము అంటే ఎవరికంటే ఇస్తారు డబ్బులు, ఎవరికంటే లేదు, ఎన్ని ఇస్తారు డబ్బులు? ఏకగ్రామంతో ఎందుకు ఇలా ఓటు పోటీతోని గెలుసు ఎన్ని కోట్లన పోయి ఇంటికి 1,00,000 పోయి మా ముద్దంటలేము. కానీ ప్రజాసేవలో నామినేషనే బంద్ అని దాడిగా కొట్టి నామినేషన్ పత్రాలు గుంజుకొని ఈరోజు మమ్మల్ని ఇంత కష్టం పెడుతుంటే మీరు కొత్తగా దయచేసి సార్ కలెక్టర్ సార్కి చెప్తున్నాం, ఇది ఒక్కసారి మీరు చర్యలు తీసుకొని దాన్ని నామినేషన్ ఎన్నిక చేసి మళ్ళీ కొత్తగా పోటీ చేసట మీరు చేయగలవాలని మీకు దయచేసి చెప్తున్నాం. మాది చింతలకుంట గ్రామం, కేటిదొడ్డి మండలం. మాకు ఒకటే సార్ కలెక్టర్ సార్, మీరు మాకు ఒకటే, మా డబ్బు మా దగ్గర లేదు, ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు నుండి మేము ప్రజలలో ఉన్నాం, ప్రజలలో సేవలు చేస్తున్నాం. వాళ్ళు మాకు నిమ్మడాలని మమ్మల్ని అడిగితే ఆయన డబ్బున్న ఆయన వచ్చి వాని వద్ద ఏముంది, నాతో డబ్బు ఉంది, నీ వద్ద ఏం లేదు, వానితో ఏం లేక మీరు ఎందుకు సాయం చేస్తారని అందరూ వచ్చిన వాళ్ళని కొట్టుకుంటా తిట్టుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా అంటే మా ప్రజలలో ఓటు ఉంది మాకు ధైర్యంతో గెలుస్తామనే మమ్మల్ని చూపిస్తుంటే కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టించి చాలా కష్టాలు పెట్టిస్తున్నారు. డబ్బుంది, డబ్బు మాకు అవసరం లేదు, మాకు ప్రజల ఓటు హక్కు అవసరం. నాకు కూడా భారతీయుల మనం ఓటు ఉంది, నాకు కూడా ఓటు లేకుంటే నన్ను వదిలేండి, ఓటు హక్కు ఉంది, నాకు భారతీయ పుట్టలేనా, నన్ను మనిషిని కదా అంటే వాళ్ళు ఒక్కరే మనుషులా, మా మనుషులు కాదా? మాకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మమ్మల్ని ఎందుకు నామినేషన్ నిన్నట్టు ఇంతగానో తిప్పలు పెడుతున్నారు మమ్మల్ని. ఇది ఒక్కటి మీరు జిల్లా కలెక్టర్ సార్ కానీ ఎస్పీ సార్ కానీ మీరల్లా అనుకుంటే మళ్ళీ కొత్త నామినేషన్లు పెట్టి పోటీ చేసి ఎవరో ఒకరు గెలిపించే మార్గాలు సాధించాల్సిందిగా నమ్మను. మన అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మనం అందరూ ఓటు హక్కు ఉన్నోళ్ళు ఎవరన్నా సమాజంలో ఎవరన్నా మనం నామినేషన్లు వేయనికే పోవాల్సిందే వస్తుంది. కాబట్టి నేను ఓటు హక్కు లేదా చింతలకుంటలా నన్ను ఓటు వేయనట్టు ఉండనికే నాకేం అధికారం లేదా? వాళ్ళకి అక్కడ డబ్బున్న వాళ్ళకి ఉంటుందా సమస్యలు? మేము నామినేషన్ వేయకూడదా? వాళ్ళు ఒక్కరే డబ్బున్న ఓటు వేయాలనా? ఎందుకు? నన్ను కూడా మస్తు ప్రయత్నం చేసిన, మన కలెక్టర్ ఆఫీస్కి పోయిండా, డిసి ఆఫీస్కి పోయిండా, మన ఈరోజు సి ఆఫీస్కి పోయిండా, మన ఎస్ఐ దగ్గరకు పోయిండా, మన ఎంఆర్తోనూ పోయిండా. ఇంతమందితో నన్ను పోంగా కూడా ఇంతవరకే చర్యలు తీసుకుంటలేరు. అంటే నాది ఏమన్నా పూర్తిగా మా ఓటు హక్కు లేదా? ఏమన్నా వాళ్ళకి డబ్బుతో ఇలవ ఇస్తున్నామా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.